అక్కడైతే చాలా వరకు దొంగతనాలు జరుగుతాయి. అంటే బాగుంది టెంపుల్ అయితే, వెనకాల వ్యూ కూడా. మనమైతే ఇప్పుడు పోఖ్రా నుంచి కాఠ్మండు వెళ్తున్నాం కదా. ఇక్కడైతే ఐస్ క్రీమ్ తీసుకుని మన ఆపేసా. ఈ భయాద్ వచ్చేసి ఇండియానేనంట, బీహార్ అంట. బీహార్ నుంచి వచ్చి ఇక్కడైతే బిజినెస్ చేస్తున్నాడు ఐస్ క్రీమ్లో. అంటే మన వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఎవరైనా చాలా డేస్, ఎన్ని డేస్ అయినా ఉండొచ్చు ఇండియన్స్ కూడా ఇక్కడ. భయాన్ అయితే ఇదర్సే భయ్యా బీహార్ అంట ఇండియాలో. అచ్చా ఓకే, ఐస్ క్రీమ్లో అమ్ముతున్నాడు ఇక్కడ. మనం కూడా వచ్చి చేసుకోవచ్చు, అంటే పర్మిషనే ఆప్కా నే ఫ్రీ అంట. మనం కూడా వేసుకోవచ్చు. ఇంక ఈరోజు అయితే ఇక్కడే స్టే చేసేది. ఈరోజు వచ్చేసి మనం ఫాస్ట్గానే స్టే ఎత్తుకున్నాం, నైట్ టైం అయితే కష్టమైపోతుందని. మళ్ళీ ముందుకెళ్తే దొరుకుతుందో లేదో. ఇక్కడ కనపడుతుంది కదా, ఈ బస్సు వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి, ఇండోర్ నుంచి వచ్చారంట వీళ్ళంతా. వీళ్ళు వచ్చేసి 45 days మొత్తం ట్రిప్ అయితే ప్లాన్ చేశారంట. అంటే ఒక్కొక్కరికి వచ్చేసి 35,000 అంట. 45 days 45 రోజులు ట్రిప్ అంట. అక్కడ కనపడేది మన ఇండియన్సే. వాళ్ళు ఇక్కడ డైలీ ఇక్కడ అంటే వెళ్తూ ఉండి మధ్య మధ్యలో స్టే చేస్తూ ఉండి అక్కడ నుంచి అయితే వెళ్తారంట. వీళ్ళు వచ్చేసి 35,000 అంటే మెచ్చుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మొత్తం చాలా అంటే ఏజ్డ్ పర్సన్స్ వీళ్ళంతా కలిసి తీసుకోవడం అయితే చాలా బాగుంది. సే హాయ్. ఓకే, వీళ్ళు ట్రిప్కి వెళ్తున్నారని చెప్పా కదా, ట్రిప్కి వచ్చారని చెప్పా కదా. వీళ్ళతో ఇప్పుడే మాట్లాడేసా. వీళ్ళు వచ్చేసి మొత్తం 45 days అన్నా కదా, ఇందులో మన ఆంధ్రాకు కూడా వస్తున్నారంట. ఆంధ్రాలో వచ్చేసి మళ్ళా శ్రీశైలం ఈ 2 వెళ్తున్నారంట. మొత్తం ఇప్పటికైతే 8 రోజులు అయిపోయిందంట. ఒక్కొక్కరికి వచ్చేసి 35,000 అంట. అంటే మొత్తం చూసారు కదా, ఇలా మొత్తం లైఫ్ ఇంకా అయిపోయిన వాళ్ళు, అంటే ఓల్డేజ్ ఏజ్ వాళ్ళు జీవితాన్ని ఈ యాత్రతో ఇలా కాలక్షేపం చేస్తున్నారు, యాత్రలు చేస్తా. ఓకే గాయస్, చూసారు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మన అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత, యూపీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మన ఆంధ్ర కూడా వస్తారంట. వీళ్ళు వచ్చేసి నైట్ మనతోనే స్టే చేశారు ఆ టెంపుల్లో. ఈ భయ వచ్చేసి బీహార్ నుంచి, ఈ భయ వచ్చేసి పశ్చిమ బెంగాల్ నుంచి. ఇవి వచ్చేసి కావిళ్ళు. వీటిని మనం సౌత్లో అయితే చాలా తక్కువగా చూస్తుంటాం. ఇవి వచ్చేసి వాటిలో వచ్చేసి గంగా నది నీళ్ళు అయితే ఉంటాయి. ఈ భయ వచ్చేసి ఇప్పుడు బీహార్కి అయితే వెళ్ళిపోతాడు. కాఠ్మండు వెళ్ళేసి, కాఠ్మండూలో పశుపతి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళేసి బీహార్ అయితే వెళ్ళిపోతాడు బై వాకింగే. కిतना కిలోమీటర్ హోగా భయ్ ఆప్కా? 1100 1100 కిలోమీటర్లు అయిపోయిందంట. కేదార్నాథ్ సార్, కేదార్నాథ్ నుంచి వస్తున్నాడంట. సే ఎనీథింగ్ అబౌట్ బిహార్. बिहार मतलब आप ऐसे लोग कहते हैं ना, हिंदी चलेगा ना? हाँ ओके ओके बोलो. लोग कहते हैं कि बिहार खराब है, बट बिहार खराब नहीं है. कुछ लोगों की वजह से बिहार खराब है. बाकी एक बार आप बिहार घूमोगे ना तो पता चल जाएगा. मैं भाई को मैं बिहार में इनवाइट किया हूँ, उसको पता चलेगा कि बिहार के लोग होते कैसे. और खासकर बिहार में कभी आए तो एक बार मिथिला जरूर घूमना. बिहार का मिथिला याद करो, उसके बाद बताना. हर हर मान. अच्छा, ఈ భయ్య వచ్చేసి ఇంకా పశ్చిమ బెంగాల్ నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. చారదం ప్లస్ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి, అవైతే ట్రావెల్ చేస్తున్నాడు. భయ్యా కిतना हो गया ज्योतिर्लिंग आपका? 2 ज्योतिर्लिंग हो गया, काशी विश्वनाथ, केदारनाथ. अच्छा, एक धाम हो गया गंगोत्री. ఓకే, ఇంకైతే వీళ్ళతోనే కొంచెం సేపు అయితే పాదయాత్ర చేస్తా వెళ్తాయి. ఈ రోజుకైతే మొత్తం కొండల్లోనే. రోడ్డు అయితే అసలు బాగాలేదు, మంచి చూడండి అక్కడ మొత్తం మంచిగా. ఇంకొంచెం దూరం అయితే వెళ్తాం, నడుచుకుంటే వెళ్ళేసి అయితే వెళ్ళిపోదాం మనం. బీహార్ వాళ్ళు వస్తున్నారని చెప్పా కదా, అతను బీహార్ అతను, ఇంకా వెస్ట్ బెంగాల్ అతను. బీహార్ అతను అయితే నైట్ మేము మాట్లాడాము చాలాసేపు. మాట్లాడిన తర్వాత ఇలా బీహార్లో రైడ్ చేయాలనుకుంటున్నా. ఏం చెప్తావు ఏంటంటే, అక్కడైతే చాలా వరకు దొంగతనాలు జరుగుతాయి. అంటే నైట్ అయితే అదే చెప్పాడు నాకు. మళ్ళీ మార్నింగ్ అడిగాను, నేను మార్నింగ్ చెప్పు ఇదే నేను వీడియో తీసుకుంటానంటే ఇప్పుడు మార్చి చెప్తున్నాడు. మార్చి అంటే బాగా చూసుకుంటారు, కొంతమంది అలా ఉంటారని అయితే చెప్తున్నాడు. నేను అడిగా నైట్ బ్లాగ్ చేయడానికి అవుతుందా బీహార్లో అంటే, అక్కడ ఏంటంటే వీడియో తీస్తూ ఉండవచ్చు, వాళ్ళే వచ్చి గొడవ పెట్టుకొని అయితే ఫోన్ తీసుకోవడం అలా లాక్కుంటారంట. చాలా కష్టం అని చెప్పాడు. ఏంటంటే జనక్పూర్ ఇక్కడ నుంచి వెళ్ళాలి, బార్డర్ అది వచ్చేసి. ఆ బార్డర్కి వెళ్తే ఇంకా అక్కడ నుంచి బీహారు జనక్పూర్ బార్డర్, అక్కడ కూడా చాలా హార్ష్గా ఉంటారంట బీహార్ వాళ్ళు అయితే. అతను చెప్పాడు, నాకు తెలీదు. అక్కడ వచ్చేసి అతనే స్టే ఇప్పిస్తాను అన్నాడు, ఏమో తెలీదు, కాంటాక్ట్ అవుతాం. ఇంకైతే ఇక్కడ నుంచి అయితే వెళ్దాం ఒక 2 kilometers. మొత్తం చూడండి, మొత్తం కొండలు, మంచు,
ఈ కొండల్లోనే రైడ్ చేయాలి. మొత్తం రోడ్ అయితే అస్సలు బాగుండదు. ఇది మొత్తం చూడండి కొండల్లో మంచి ఎలా ఉందో. ఈ కొండల్లో అయితే రైడ్ చేసేది మొత్తం చాలా కష్టంగా ఉంది. రోడ్ అయితే అస్సలు బాగలేదు. వెనకాల అయితే ఇంకా రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. అసలు ఇంకా ముందు ఎలా ఉంటుందో. మనమైతే ఇప్పుడు నేపాల్ క్యాపిటల్ కాఠ్మండూలో ఉన్నాం. కాఠ్మండూలో వచ్చేసి పశుపతి టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఇక్కడికైతే వచ్చేసాం. లోపలికి వెళ్ళిపోదాం. ఈ రోజు వచ్చేసి కృష్ణాష్టమి. చాలా మంది వచ్చేసారు టెంపుల్ కి. చూడండి అక్కడ మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం ఇవన్నీ గుడికి సంబంధించిన అదే టెంపుల్ అయితే అక్కడికైతే వెళ్ళిపోదాం. సో అందుకే మొత్తం షాపింగ్ చేయడానికే ఉన్నాయి ఇక్కడ అన్ని. పశుపతి టెంపుల్లోకి వచ్చేసాం. పశుపతి అంటే ఎవరో అనుకోవద్దండి, మహాదేవ్ శివుడికి వచ్చేసి చాలా నేమ్స్ ఉన్నాయి. అందులో పశుపతి అనేది ఒకటి. जय श्री महाकाल प्रभु पहुंच गया काठमांडू दर्शन कर लो जल्दी. చాలా మంది ఉన్నారు మొత్తం లోపలికి వెళ్ళడానికి. ఏంటంటే అక్కడ నుంచి అయితే ఫోన్ అయితే అలో చేయరు. సో నేనైతే బయట నుంచే చూపిస్తాను. అక్కడ చూడండి నంది కనపడుతుంది కదా. మొత్తం చాలా మంది వచ్చేస్తారు. బాగుంది టెంపుల్ అయితే. వెనకాల వ్యూ కూడా. లోపలైతే టెంపుల్ చాలా బాగుంది. కాకపోతే ఫోన్ అలో చేయలేదు. ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది. అందరూ పాలతో నెయ్యితో అభిషేకం చేస్తున్నారు. పైకి వెళ్ళిపోదాం. పైనుంచి ఏమైనా కనపడుతుందేమో. మొత్తం అక్కడ చూడండి బిల్డింగ్స్ మొత్తం చాలా బాగున్నాయి. అంతా వీళ్ళందరూ పూజలు చేయించుకుంటున్నారు. వీళ్ళంతా ఇక్కడ ఏంది లోపల ఏదో ఉన్నట్టుంది. ఇక్కడ ఇంకా శివలింగాలు ఉన్నాయి. ఇక్కడే యాగాలు చేసినట్టున్నారు. ఇక్కడ మొత్తం చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడైతే వెయిట్ వేసి వాళ్ళు మొక్కులు ఉంటాయి కదా, అంటే మనం ఎంత వెయిట్ ఉంటే సంథింగ్ ఏ ఒకటి దేవుడికి ఇస్తామని అవైతే జరుగుతుంది ఇక్కడ. మొత్తం అదిగోండి తక్కెడ చూడండి, వాళ్ళైతే ఇప్పుడే చేశారు. ఈరోజు వచ్చేసి కృష్ణాష్టమి, అందుకే వాళ్ళందరూ అక్కడ క్యూలో నిల్చొని అక్కడ కృష్ణుని పటం పెట్టారు. అక్కడ వాళ్ళందరూ పూజించుకొని అయితే వచ్చేస్తున్నారు. అందుకే ఆ క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. అక్కడ కూడా ఇంకో శివలింగం ఉంది. మొత్తం ఇక్కడ మొత్తం శివలింగాలే ఉన్నాయి ఎక్కువ. వ్యూ చూడండి, అక్కడ మొత్తం వర్షం వచ్చేలాగుంది. ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ లోపలికి వెళ్ళడానికి. మొత్తం పావురాలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడే అండి మేము ఉండేది.
కాఠ్మండూలో స్టే చేసింది ఇక్కడే. ఇది వచ్చేసి పశుపతి మహాదేవుడు ఉంటుంది కదా, అది వచ్చేసి అంటే ఆశ్రమం. ఇది వచ్చేసి పశుపతి ఆశ్రమం అంటే గోశాల. ఇక్కడ వచ్చేసి మనీ అయితే పే చేయాలి, డబ్బులు కూడా చాలా తక్కువే. అక్కడికి వెళ్ళి కీస్ అయితే తీసుకోవాలి. ఒక రోజుకి వచ్చేసి 500 తీసుకున్నారు. మేమిద్దరం ఉన్నాం కదా, అంటే ఒక్కొక్కరికి వచ్చేసి 250 పడింది, చాలా తక్కువ. ఇక్కడ ఉండొచ్చు. అది వచ్చేసి కృష్ణుడి టెంపుల్. అది వచ్చేసి ఈరోజు వచ్చేసి కృష్ణాష్టమి కదా, సో అందుకే అక్కడైతే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడైతే నైట్ టైం మాత్రం ఫుడ్ ఇక్కడే దొరుకుతుంది, భోజనం. అంటే 120 రూపీస్ మనం పే చేయాలి నేపాల్ కరెన్సీలు. మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి 60 రూపాయల దాకా పడుతుంది. అక్కడైతే నాతో పాటు ఉన్నతనైతే డబ్బులు పే చేస్తున్నాడు నేపాలి కరెన్సీ. చూడండి, మొత్తం ఇక్కడైతే మొత్తం అన్లిమిటెడ్, ఎంతైనా తినచ్చు. మొత్తం రైస్ మనకు కావాల్సినట్టు ఇంట్లో చేసినట్టే ఉంటుంది. అది అక్కడ ప్రిపేర్ చేశారు కదా. ఇంకైతే మనం కూడా ఖాళీ అయిపోతాం, ఇక్కడ కూర్చొని అయితే తినేద్దాం. ఇక్కడ మనకి చాలా బాగుంటది, టేస్ట్ అయితే చాలా బాగుంటది. నేను నిన్న కూడా ఇక్కడే రైస్ తర్వాత అయితే రైస్ కావాలంటే చాలా రోజుల తర్వాత అయితే చూడండి.